స్తోత్రం. మహిమ ఘనత ప్రభావములు దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మరి యొక్క శుభప్రదమైనటువంటి ఈ క్రిస్మస్ మాసంలో మనమందరం కూడా చేరి ప్రభుని గణపరచడానికి, ప్రభు సువార్తను ప్రకటించడానికి, దేవుని సన్నిధిలో సహవాసముగా కలిసి సంతోషించడానికి ప్రభు మనందరి బ్రతుకులలో అనుగ్రహించినటువంటి మరి యొక్క సంవత్సరము, ఈ యొక్క శుభప్రదమైనటువంటి నెలను బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క మొదటి రాకడకు సూచనగా ఉన్నటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక, ఆయన మొదటి రాకడ. ఇప్పుడు మరలా ఈ మొదటి రాకడను మనం జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితాలకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణను మనము సద్వినియోగపరుచుకుంటూ దాన్ని కాపాడుకుంటూ విశ్వాసముతో మన జీవితాలను కొనసాగిస్తూ దేని కొరకు సిద్ధపడాలి? దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. చాలా మంది రెండవ రాకడ అని చెప్తూ ఉంటారు కదా. రెండవ రాకడ అన్నారంటే దాని అర్థం ఏంటంటే మూడవ రాకడ కూడా ఉంది అని అర్థం, నాలుగవ రాకడ కూడా ఉంది అని అర్థం. కాబట్టి రెండవ రాకడ కాదు, మొదటి రాకడ జరిగిపోయింది. ఇక చివరి రాకడ అల్ఫయు ఒమేగయు నేనే, ఆదియు అంతము నేనే అన్నట్టుగా ఆది యొక్క రాకడ అయిపోయింది, అంతం యొక్క రాకడ రానై ఉంది. కాబట్టి ఆ రాకడలో ఎత్తబడడానికి, సిద్ధపడడానికి మన యొక్క విశ్వాస జీవితాన్ని మరి పదిలపరుచుకోవాలి. ప్రభు కృప కొరకు ఎదురు చూచేవారుగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ నెలలో అనేకమైనటువంటి విషయాలను మనం వింటూ ఉంటాం, మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ఎంతో జీవాహారము అనేటువంటిది విరివిగా అది దేవుని యొక్క కృప ద్వారా అది మనకు అనుగ్రహించబడుతుంది. అయితే మరి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా మరి మనం కూడా ఈ క్రిస్మస్ నెలలో దేవుని వాక్యాలను మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. మరి ఈ దినాన్ని కూడా మరి ఆరాధన నడిపించి ఒక దూత వల్ల దూత పాట పాడుడే అని మొదలు పెట్టారు ఈ క్రిస్మస్ సీజన్ ని. మరి సహోదరి వందనాలు, కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదవగా మనమందరం కూడా మరి ఆ వాక్యాన్ని మనం విని ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు మానవాళి ఎడల ఎనలేనటువంటి ప్రేమను ఆయన చూపించి ఉన్నాడు. ఎనలేనటువంటి ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. ఆయన చిత్తం ఏమిటంటే ఈ లోకములో ఎవరు కూడా నశించుకోవడము ఆయనకి ఇష్టం లేదు. అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని, అందరూ కూడా రక్షణ ప్రణాళికలో చేర్చబడాలి అనేటువంటిదే ఆయన యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ దీనిలో భాగంగా మనం అందరూ చూస్తాం, పాత మొదల కాలంలో అనేకమైనటువంటి న్యాయాధిపతులు, ప్రవక్తలు, రాజులు, మహామహులు అనేటువంటి వారు చాలా మంది లోకానికి వచ్చారు. కానీ వారి ద్వారా ఏ రకమైనటువంటి ఉపయోగము లేకపోయింది. ఏదో రకముగా వారు పాపమునకు
బానిసలు అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అలాగే వారి యొక్క జన్మత వారి యొక్క పాపాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి వారిని రక్షించడానికి ఆయన అనేక దినాల నుండి, అనేక సంవత్సరాల నుండి ఆయన చూసి ఇక చివరికి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాని లోకానికి పంపించడం జరిగింది. దానికి ముందు మరి మనం ఒక పేజీని చూస్తాం కదా. పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి మధ్యలో ఒక వైట్ పేజీ ఉంటుంది. ఇప్పుడే చూసారా? బైబిల్ చదివిన వాళ్ళు చూస్తారు, చదవని వాళ్ళు తెలియదు కదా. ఆ వైట్ పేజీ పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి మలాఖీ గ్రంథం దాటిన తర్వాత మత్తయి సువార్తకి ముందు ఒక వైట్ పేజీ ఉంటుంది. ఆ వైట్ పేజ్ దేనికి సాదృశ్యమో తెలుసా? దేవుడు 400 సంవత్సరాలు మౌనముగా ఉంటాడు. 400 సంవత్సరాలు దేవుని యొక్క కార్యకలాపాలు ఏమీ కూడా కొనసాగల. మరలా ఎలాగైతే సృష్టి ఆరంభంలో ఎనోషు ద్వారా ప్రార్థన ఆరంభమైందో, ఇప్పుడు మరలా జకరియా ఎలిజబెత్ గారి ద్వారా మరలా దేవుని యొక్క ప్రార్థన, తన యొక్క ప్రేమ మరలా పునఃప్రారంభమైంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ జకరియా ఎలిజబెత్ అమ్మగారిని మనం జ్ఞాపకం చేసుకోకుండా మనం ఉండలేము. అయితే ఈ వాక్యాన్ని మనము లూకాసు సువార్త 1వ అధ్యాయంలో మనం ఈ వాక్యాన్ని మనము చూస్తాం. మొట్టమొదటిగా మనం చదివినట్లయితే ఘనత వహించినటువంటి థియోఫిలా ఎవరి యొక్క థియోఫిలా అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే లోక భక్తుడు ఘనత వహించినటువంటి థియోఫిలా. ఈ థియోఫిలా అనేటువంటి మాటకు దేవుని స్నేహితుడు లేదా దేవుని ప్రియుడు లేదా దేవుని అనుచరుడు అనేటువంటి అర్థాలను ఇస్తూ ఉంది. ఈ థియోఫిలా అనేటువంటి ఈ వ్యక్తికి అంటే అడ్రస్ పెట్టి ఆ మాటని కృతజ్ఞతాపూర్వకంగా వాడుతూ ఉన్నాడు. ఘనత వహించిన థియోఫిలా ఇతడు రోమా ప్రభుత్వంలో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు. ఈ అంతమటికే కాదు కానీ ఈ థియోఫిలా వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి ఈ గ్రంథాన్ని దాని తాలూకా కాపీస్ తీయడానికి దానికి కావలసినటువంటి పెట్టుబడిగా కావలసినటువంటి ధనం అంతా కూడా ఎవరిచ్చారంటే ఈ థియోఫిలా అనేటువంటి వాడు ఇచ్చారు. అంటే ఆర్థికంగా లూకా భక్తుడికి సహాయం చేసినటువంటి వారు ఈ యొక్క థియోఫిలా. చక్కని బైబిల్లో నామాలు ఉంటాయి. అటువంటి పేర్లు కూడా సంఘంలో బిడ్డలు విశ్వాసులు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుందో కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ థియోఫిలా అనేటువంటి ఆ యొక్క మాట అక్కడ లోక భక్తులు అందుకు రాశారు, ఆర్థికంగా నాకు సహాయం చేసినటువంటి వాడు, ఘనత వహించినటువంటి వాడు, రోమా ప్రభుత్వంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగము చేసినటువంటి వాడు ఈ యొక్క థియోఫిలా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ వాక్యంలోనికి మనము వచ్చినట్లయితే అక్కడ చూడండి, ఆ యొక్క 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి
మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ జకరియా ఎలిజబెత్ అమ్మగారి యొక్క సాక్ష్యాన్ని లేదా వారి యొక్క జీవితాన్ని ఇక్కడ మనం ప్రస్తుతంగా మనం చూస్తున్నాం, క్లియర్ కట్ గా మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా వారిలో ఏ జ్ఞానము లేదు, ఏ లోపము లేదు. వారి గురించి చక్కని సాక్ష్యం ఇవ్వబడుతూ ఉంది. ఏమంటారు అక్కడ? వీరు దేవుని ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులు, అంటే వాళ్ళు అపరాధమేమి లేదు, నిరపరాధులుగా నడుచుకోవచ్చు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి. హల్లెలూయా. మంచి సాక్ష్యము ఇక్కడ వినబడుతూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నిరపరాధులు, పైగా వీరి యొక్క ఉద్యోగం ఏమిటి అంటే యాజక ధర్మము, యాజకుడుగా. ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము ప్రధాన దేవాలయంలో దేవుని సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి ఒక్కొక్క సమయానికి కొంతమంది యాజకుల్ని కొన్ని తరగతుల్ని ఏర్పాటు చేశారు. ఆ తరగతులు ఏమి అంటే 24 తరగతులు. 24 తరగతులుగా, అంటే దేవుని సేవ ప్రతిరోజు ఒకరు చేసేటువంటి వారు కాదు. ఆ సమయాన్ని బట్టి, ఆ నిర్ణయించినటువంటి కాలాన్ని బట్టి ఒకరి తర్వాత ఒకరు దేవుని సన్నిధికి వెళ్ళడము, అక్కడ ధూప నైవేద్యాలు సమర్పించడము, బలులను అర్పించడము, హోమాలను అర్పించడము, దేవునికి ప్రజల తరపున రిప్రజెంటేటివ్ చేయడము, దేవునితో మాట్లాడడము, దేవునికి విన్నపాలు వినిపించడం, ఇటువంటివన్నీ కూడా యాజకులు ఆ కార్యక్రమాలు చేసేటువంటి వారు. ఆ కార్యక్రమాల్లో 24 తరగతులుగా ఒక్కొక్క రోజు లేదా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క తరగతి వారు చేసేటువంటి వారు. ఇప్పుడు ఈ అబియా అనేటువంటి వాడు 8వ తరగతికి చెందినటువంటి యాజకుడు. ఈ విషయాలన్నీ కూడా మీరు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము లో ఈ విషయాలు మీరు చూస్తారు. 24 తరగతులు ఉన్నట్లుగా, ముఖ్యంగా 6వ వచనంలో అబియా తరగతి మనకి కనబడుతూ ఉంటుంది. 8వది అబియా తరగతి అనేటువంటి మాట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అబియా తరగతికి చెందినటువంటి యాజకుని యొక్క కుమారుడిగా, ఆ వంశంలో జన్మించినటువంటి వాడు ఈ యొక్క జకరియా అనబడుతున్నటువంటి ఈ యాజకుడు యొక్క ధర్మాలు ఏంటి అంటే, మొన్న మనము ఇశ్రాయేలు పండుగలో మనం జ్ఞాపకం చేసుకున్నాం యాజకుల యొక్క ప్రాముఖ్యమైనటువంటి వారి విషయాలు. వారు ఏ విధంగా పరిశుద్ధ స్థలంలోకి వెళుతారు, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళుతారు, వారి జీవితాలను పణంగా పెట్టి ఎలాగో ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళుతారు. వారు ప్రాణాలతో ఉంటారో ఉండరో కూడా తెలియదు. ఇశ్రాయేలు ప్రజలందరూ గగురుపాటుతో కలిపి చూస్తూ ఉంటారు, ఆ యాజకుడు మళ్ళా బ్రతికొస్తాడా, చచ్చిపోయి వస్తాడా అని. అటువంటి నియమ నిబంధనలతో కూడి భక్తి శ్రద్ధలతో ఆ యొక్క యాజక ధర్మాన్ని నిర్వర్తించాలి. ఏ లోపం ఉన్నా సరే అతి పరిశుద్ధ స్థలంలో వారి జీవితమే అక్కడ అర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడాలి. అంటే ఎంత నియమ నిబంధనలతో ఉండాలి, ఎంత జాగ్రత్తగా వారు జీవించాలి, ఎంత జాగ్రత్తగా వారు బ్రతకాలి. అందుకని చక్కగా లోకభక్తులు అంటున్నాడు, నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటూ యాజక ధర్మాన్ని క్రమముగా వారు నిర్వర్తిస్తూ ఎక్కడ ఏ లోపము కూడా లేదండి. ఇక ఎలిజబెత్ అమ్మ గారి దగ్గరికి వస్తే, ఆమె అహరోను కుమార్తెలలో ఆ వంశంలో ఆమె కూడా ఒకటిగా మనకు కనపడతాం. ఇద్దరు కూడా మంచి యాజక లేవి కుటుంబంలో జన్మించినటువంటి వారు. మంచి సాక్ష్య జీవితం, ఎక్కడ కూడా ఏ లోపము లేదు. కానీ ఒకే ఒక విషయంలో వారు బాధపడతా ఉన్నారు. ఏంటట? వారికి పిల్లలు లేరు, వారికి సంతానము లేదు.
అక్కడ రాయబడి ఉన్నది కదా, మరియు వారిద్దరూ ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. బహుకాలము గడిచినటువంటి వృద్ధులుగా మనం అక్కడ చూస్తున్నాం. వారు ముసలి వారు అయిపోయారు, వారు వృద్ధులుగా ఉంటున్నారు. అయినను సరే దేవునిని వెంబడిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. వారు దేవుని కొరకు జీవిస్తూనే ఉన్నారు. వారి యాజక ధర్మాన్ని వారు వదిలిపెట్టలేదు. వారికి ఏ విధమైనటువంటి బాధ, వేదన, బిడ్డలు లేరు అనేటువంటి ఆ దుఃఖం ఉన్నప్పటికీ కూడా వారు ఏ మాత్రం కూడా ప్రభువును విడిచిపెట్టలేదు. ఈ రోజుల్లో మేలు కలిగినప్పుడు దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు, నీ కృపకై నీకు వందనాలు, నాకు ఇచ్చిన ఈ సమస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అని మనం చెప్తాము. కీడు కలిగినప్పుడు, ఏమైనటువంటి దేవుని బిడ్డగా, ఎటువంటి నష్టము కలిగినప్పుడు, మన ప్రార్థనలకు జవాబు ఆలస్యమైనప్పుడు ఒక్కొక్కసారి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు, దేవుడిని వదిలిపెడుతూ ఉంటారు, దేవుని సన్నిధికి రావడం మానేస్తూ ఉంటారు, దేవుని కార్యక్రమాల్లో పాలుభాగస్తులు కాకుండా పోతారు. అంతమట్టుకే కాదు కానీ కొన్ని శాపవచనాలతో కూడినటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏ జన్మలో ఏ పాపం చేశాడో, ఏ జన్మలో ఏ కర్మో, అందుకే ఇలా జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు ఎప్పుడు కూడా తన నమ్ముకున్నటువంటి బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. ముఖ్యంగా దేవునికి ఎవరు ఇష్టమో తెలుసా అండి? శ్రమలలో సైతము కూడా ఆయనను ఆరాధించే వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. మేలు కలిగినప్పుడు ఆరాధించడం కాదండి, శ్రమలు కలిగినప్పుడు కూడా ఆయన వెంబడించేటువంటి వారు. అటువంటి వారి కొరకే నిత్య జీవము, పరలోక రాజ్యం అనేటువంటిది సిద్ధపరచబడి ఉన్నది. ఈ యాజకులైనటువంటి ఈ దంపతులు ఇద్దరు కూడా వారు ఎక్కడ కూడా బిడ్డలు లేరు కదా అనేటువంటి ఆలోచనలో వారు లేరు. ప్రభుత్వం వారు సాగిపోవడమే. బిడ్డలు లేకపోవడం అదేమి శాపము కాదు, లేకపోతే వారు దేవుడి దృష్టికి పాపం చేసినటువంటి వారు కాదు. కాబట్టి ఆ నైజాన్ని ఈ దినాల్లో మానవులు కూడా ఏం చేయాలంటే వదిలిపెట్టాలి. అటువంటి ఆలోచనలని మానవులు వదిలిపెట్టాలి. వారిని ప్రేమతోనే సాకాలి తప్ప, వారిని ప్రేమగానే చూడాలి తప్ప, ఇదిగో పిల్లలు లేదే. కొన్ని సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను, ఆ ఉయ్యాల్లో అవి ఊపేటప్పుడు వారిని దూరంగా పెడతా ఉంటారు, శుభకార్యాల్లో వారిని దూరంగా పెడతా ఉంటారు. ఒకవేళ ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఇంకా మనము అటువంటి ఆచార వ్యవహారాల్లో మనం ఉంటే, వాక్యం చెప్తూ ఉంది, పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను మీరు విడిచిపెట్టాలా, అటువంటి ఆలోచనను తీసివేయాలా. అలాగనే విధవరాలను చిన్న చూపు చూడడం అనేటువంటిది, భర్త లేనటువంటి వారికి ప్రాముఖ్యత ఇవ్వకుండా వారిని పక్కన పెట్టడం అనేటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా బిడ్డలు లేనటువంటి వారిని పక్కన పెడతా ఉంటారు. నథింగ్. అటువంటిది మన యేసే మనకి నేర్పించలేదని. నా ఈయన విధవరాలు కుమార్తె దగ్గరికి వెళ్ళి ఆమె ఏడుస్తూ ఉంటే ఆమెను ఆదరించి తన కుమారుని బ్రతికించినటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఇటువంటి వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలా. అదే క్రిస్మస్ అంటే. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఇంకా మన హృదయాల్లో ఇటువంటి వ్యర్థ ప్రవర్తనలు, ఎదుటి వారిని మనిషిగా చూడలేకపోవడం అనేటువంటిది. ప్రభు చెప్తున్నాడు కదా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని, పొరుగు వారి దగ్గర ఉన్న వారికి కాదండి. ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని కూడా, నిస్సహాయంగా ఉన్నటువంటి వారిని కూడా నీవు ప్రేమతో వారిని సాకాల, వెళ్ళిపోయి వారిని ఆదరించాలి. అమ్మ ప్రభు అన్యాయస్తుడు కాదు, ప్రభు సహాయం చేస్తాడు. అనేక మంది జీవితాల్లో గర్భఫలములను దయచేసినటువంటి దేవుడు నీ యొక్క జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. నిరుత్సాహపడక ధైర్యంగా ఉండు. ఆ మాటలు మనం వారికి చెప్తూ ఉండాలి. కొంతమంది చెప్తా ఉంటారు కానీ ఆ చెప్తున్నటువంటి మాటల్లోనే నిట్టూర్పుంటూ ఉండదు.
నిట్టూరుకోండి. అలా సర్లేమ్మా ఏం చేస్తాం, ధైర్యంగా ఉండు, బాబు ఎప్పుడు వస్తాడులే అంటే అందులో ఏం కనబడుతుందంటే ఓ పక్కన ఇంకా మనం అలా కాదు. మేము మనుషులుగా ఉన్నప్పుడు అమ్మ ధైర్యంగా ఉండు, దేవుడు వాక్యం చెప్తుంది, గొడ్రాల పిల్లల కన్నదానా మీరు ధన్యులని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా చాలా మంది ఉన్నారు, మనందరికీ తెలుసు. మదర్ తెరెసా వంటి ఆ యొక్క సహోదరి, ఆ యొక్క తల్లి ఏ విధమైనటువంటి వివాహం చేసుకోకుండా దేవుని కొరకు జీవించి కొనియాడబడినటువంటి తల్లి. కాబట్టి బిడ్డలు లేకపోవడం శాపము కాదు. శ్రమలు వచ్చాయి కదా అని ప్రభువును విడిచిపెట్టడము మనకి అది మంచిది కాదు. వీరు జకరియా ఎలిజబెత్ చేస్తున్న పని యాజక పని, అంటే దేవుని పని చేస్తున్నారు. దేవుని సన్నిధిలో వారు గడుపుతున్నారు, దేవుని సన్నిధిలో వారు బ్రతుకుతూ ఉంటున్నారు, అనేకమైనటువంటి క్రియలు వారు చేస్తూ ఉన్నారు. నీతిమంతులు మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు లోక భక్తులు, వారి నీతిమంతులు, వారి నిరపరాధులు, వారి యాజక ధర్మం చేసేటువంటి వారు, దేవుని యొక్క సన్నిధిలో వారు గడుపుతున్నటువంటి వారని మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈరోజు శ్రమలు వచ్చినా నువ్వు దేవుని విడిచిపెట్టడానికి వీల్లేదండి, నువ్వు సాగిపోవడమే. అదేమి దేవుడు కొలబద్ద పెట్టాడా? ఏమంటే కొలబద్ద పెట్టాడా? పెట్టున్నటువంటి వారే దేవుని రాజ్యంలోనికి వస్తారు అని పెట్టాడా కొలబద్ద ఎక్కడైనా? లేదా ఇతరులు భావిస్తున్నట్టుగా ఈ సుమంగిలిగా ఉంటేనే నువ్వు, భార్య భర్తలుగా ఉంటేనే నువ్వు దేవుని రాజ్యంలోకి వస్తావు నేను పెట్టాడా? కొలబద్ద పెట్టాడా? ఏమైనా ఏ కొలబద్ద మనకు పెట్టలేదండి. ఇదిగో క్యాన్సర్ ఉన్నటువంటి వారు దేవుని రాజ్యంలోనికి రారు అని పెట్టాడా ఎక్కడైనా? అనారోగ్యంతో మరణించినటువంటి వారు, లేదా జబ్బుతో రోగాలతో మరణించినటువంటి వారు దేవుని రాజ్యంలోకి రారు అని ఎక్కడైనా కొలబద్ద పెట్టాడా? పేదవారు దేవుని రాజ్యానికి రారు అని ఎక్కడైనా కొలబద్ద పెట్టాడా? ఎక్కడ కొలబద్ద పెట్టలేదండి ఆయన. ఎందుకంటే మన అంతరంద్రియములను పరిశోధించేటువంటి దేవుడు. దేవుడు ఏం చూస్తాడంట? హృదయాన్ని చూస్తాడు. అది వ్యాధి లేకుండా చూసుకోవాలంట. అసూయ, ఈర్ష్య, ద్వేషము, పగ, ప్రతీకారము, కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు ఇవి లేనటువంటి హృదయంతో మనం ఉన్నట్లయితే నిశ్చయముగా మనం దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. హల్లెలూయా. అంతేగాని ఈ వీటిని బట్టి దేవుడు ఎప్పుడు కూడా మనకి కొలబద్ద పెట్టలేదు. భౌతికమైనటువంటి క్రియల పట్ల ఆయన ఎప్పుడు కూడా మనకు కొలబద్ద పెట్టలేదు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇదిగో 8వ వచనం మనం చూసినట్లయితే, జకరియా తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? యాజక ధర్మము చొప్పున దేవాలయంలోనికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ధూపము వేస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క కటాక్షము అనేటువంటిది జకర్యాకి కలిగింది. దేవుని సన్నిధిలో దేవుని కటాక్షం దొరుకుతుందండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని కృపలు పొందుకుంటారు. దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఆనాడు జకర్యా అక్కడ ధూపము వేస్తూ ఉన్నాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో, పరిశుద్ధ స్థలములో ధూపము వేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కటాక్షం అక్కడ జకర్యా మీద దేవుడు ప్రమరిస్తూ ఉన్నాడు. ఈరోజు ధూపము మనం వేయవసరం లేదు, కానీ ఆ ధూపాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ప్రార్థనగా మార్చేశారు. హల్లెలూయా. సువాసన ధూపమై స్తుతులను చెల్లింతుము, సువాసన ధూపమై స్తుతులను చెల్లింతుము,
పరిశుద్ధ జీవ బలిదానమేమో సమర్పించుచున్నామయ్యా. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. అందుకు పాడదాం నోరు తెరిచి. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే గుడారమో నా దేవుని సన్నిధానమో వచ్చితివే తీరని మధురమదే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మహిమా మహోన్నత మారని ప్రియునికే. హల్లెలూయా. యాజక ధర్మము జరిగిస్తుండగా ధూపము వేసేటువంటి సమయంలో దేవుని యొక్క దూత ప్రత్యక్షత అక్కడ పొందుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపి ధూపం వేస్తారో, ప్రార్థన అనేటువంటి ధూపం వేస్తారో, ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు జరుగుతాయండి. హల్లెలూయా. జకరియా ప్రార్థన చేస్తుంటున్నప్పుడు లేదా ధూపం వేస్తున్నప్పుడు అతని వచ్చును ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేసి ఉండగా. ఇప్పుడు చూడండి, ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా, నేను చదువుతున్నాను అందరూ కూడా వినండి, చూడండి ఒకసారి. జకరియా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ను నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున మొదలుకొని పరిశుద్ధ ఆత్మతో నిండుకున్న వాడే ఇశ్రాయేలీయులు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తచ్చుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. హల్లెలూయా. ఇక్కడ చక్కని దేవుని యొక్క కటాక్షము. గబ్రియేలు దేవదూత మొట్టమొదటిసారిగా మళ్ళా ఈ భూమి మీదకి తన పని చేయడానికి వచ్చింది. దేవుని యొక్క పనులు మళ్ళా అందరూ కూడా నిమగ్నులు అవుతూ ఉన్నారు. ఆ దూత వచ్చి అంటాడు కదా, ఇదిగో జకరియా భయపడకము. ఇక్కడ స్టార్ట్ అవుతుందండి భయపడకము. ఇంకా అన్ని భయపడకే, ఎందుకు రక్షకుడు వస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడ్డాయి, నీకు ఒక కుమారుడు అనుగ్రహించబోతున్నాం. ఏలియా వంటి ఆత్మ కలిగినటువంటి వాడే
రోషము కలిగినటువంటి దేవుని సేవకుడిగా, రోషము కలిగినటువంటి దేవుని యొక్క కుమారునిగా. యోహాన్ అంటే అర్థం ఏంటండి? దేవుడు ప్రభువు దయాళుడు అనేటువంటి మాట. ఈ యోహాను ఆ విధముగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కార్యాలు చేస్తాడు, దేవుని క్రియలు చేస్తాడు. మద్యమైనను, మత్తైనను, ద్రాక్షరసమైనను వాడి జోలికి పోడు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడకు ఆయన వస్తున్నాడు. ఆయన త్రోవను సరళము చేయడానికి మేము పంపిస్తూ ఉన్నాడు దేవుడు అని చెప్పి ఈ మాటలన్నీ కూడా జకర్యాకు తెలియజేస్తున్నాడు. వారు వృద్ధులు అయిపోయారు, ముసలి వారు అయిపోయారు. అయినను సరే ఏమండి, దేవుని కృప వారి ఎడల మళ్ళా హెచ్చుగా ఉండి వారి దీవెనకరంగా దేవుడు నడిపిస్తున్నారు. మనం పాత నిబంధనలో అబ్రహాము శారా గారిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఈ కొత్త నిబంధనలో జకరియా ఎలిజబెత్ అమ్మగారిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. నిరీక్షణ అనేటువంటిది చాలా అవసరం అండి. ప్రభు ఖచ్చితంగా తగిన సమయం అందు, ఏమంటే దేవుని వాక్యం ఏం చెప్తా ఉంటది? తగిన సమయం అందు ప్రభు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద మీరు దీన మనస్కులై ఉండు. ఖచ్చితంగా తగిన సమయం అందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాలము సమయము ఆయన చేతిలో ఉంది. ఇంకా ఆలస్యం చేస్తున్నాడేమో, ఇంకా ఎంతకాలం ఎవరుకోవద్దు. ఇంకా నువ్వు నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుని, నీ బ్రతుకు నీవు సరి చేసుకుని, ఇంకా ఏదైనా విడిచిపెట్టకూడనటువంటి పాపం ఏదైనా ఉండదేమో అది ప్రభు సన్నిధిలో ఒప్పుకొని నీవు అంగలార్చు ప్రార్థన చేయి. ఖచ్చితంగా ప్రభు సమయం నీ జీవితంలో వస్తుంది జకర్యా వలె. అయితే జకర్యా మానవ నైజం ప్రకారం ఏం చేస్తా ఉన్నాడు? మేము ముసలోళ్ళం అయిపోయాం కదా. ఏమంటున్నాడు అక్కడ చూడండి, 18వ వచనం చదువుతున్నాను. జకర్యా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియల్ను, నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జకర్యా మానవ నైజము ప్రకారముగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. మానవ నైజము ప్రకారముగా జకర్యా ఆలోచనలో ఉంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ముసలివాడిని అయిపోయాను, నేను మన భార్య ముసలితో అయిపోయింది, ఇప్పుడు బిడ్డలు పుట్టేటువంటి అవకాశము లేదు అంటే, అప్పుడు గబ్రియేలు దూత అంటాడు కదా, నేను దేవుని సముఖము నుండి వచ్చినటువంటి, ఎవరిని అనుకుంటున్నావు చెప్తున్న మాట? ఇచ్చిన వాగ్దానం ఎవరి నుంచి వచ్చింది అనుకుంటున్నావు? వాగ్దానం చేసినటువంటి వాడు ఎవడు అనుకుంటున్నావు? సర్వశక్తిమంతుడు, హల్లెలూయా, సైన్యములకు అధిపతియు యెహోవా అయిన ఆ సైన్యములలో ఒక బెటాలియన్కి చెందినటువంటి గబ్రియేలును నేను. నీవు ఇవి జరిగినంత వరకు నువ్వు ఇలాగే మాట్లాడతావు, ఇలాగే నిరాశ కలిగించేటువంటి మాట్లాడతావు. కాబట్టి నువ్వు కామ్గా ఉండు, మాట్లాడగిట. ఎందుకంటే ఒకటి నీరసం ఇంకోటి అంటుకుంటుంది కదా. అటువంటి నీరసం మాటలు మాట్లాడాలంటే ఇంకొకటి నీరసం వచ్చేది కదా. మనలో మనకి ఏముండాలా? నమ్మకం ఉండాలా, కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ప్రార్థనలో పోరాడతాను, ప్రార్థన ద్వారా నేను జయం పొందుతాను, ప్రార్థన ద్వారా నేను సాధిస్తాను, నేను ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తాను, ఎందుకు నాకు ప్రభు సహాయం చేయడు అనేటువంటి పట్టుదల నీలో ఉండాలా. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మనకు ప్రార్థన ఆయన వింటాడు. ఇక్కడ జకర్యా అంటున్నాడు, జకర్యా
నీవు లోక సంబంధంగా నీవు మాట్లాడుతున్నావు. కానీ ప్రభు ఏదైనాను చేయటానికి ఆయన సమర్థుడు. ఆయన ప్రతి కార్యము ఆయనకి ఆయన చేయగలడు. చేయలేదంటూ ఏమీ కూడా లేదు. కాబట్టి నీవు మౌనంగా ఉంటావని చెప్పగానే జకర్యా మౌనంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత ఈ విషయం అంతా కూడా ఎలిజబెత్ అమ్మగారికి చెప్పినట్లుగా, తన భార్యకు చెప్పినట్లుగా కూడా మనం చూస్తాం. ఇప్పుడు ఇదంతా కూడా మరి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున 57వ వచనం నుంచి మనం చూస్తే అది నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచునని తన పొరుగు వారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువులకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వారికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహాను అను పేరు పెట్టవలనని చెప్పెను. అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడనూ లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావు అని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని రాసెను. అందుకు వారందరూ కూడా ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయము కలిగెను. హల్లెలూయా. ఆ తర్వాత కూడా జకర్యా ఏం చేశాడు? ప్రభు కార్యాలు నమ్మక ఇది ఎలా జరుగుతుంది అన్నాడు. మౌనిగా అయిపోయాడు, నోరు తెరవలేకపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని కార్యాన్ని చూశాడో, దేవుని కొరకు ఒక మంచి ఆ యొక్క ప్రవచనాలను చెప్తూ ఉన్నాడు. 68వ వచనం నుంచి కూడా ఆ యొక్క మాటలు చూస్తున్నాం. అందులో ప్రాముఖ్యంగా నాకు ఇష్టమైనటువంటి ఒక మాట అది చూడండి, లాస్ట్ లో 79 లాస్ట్ లైన్ లో 79వ వచనంలో చీకటిలోను మరణ ఛాయల్లోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. హల్లెలూయా. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. రాబోతున్నటువంటి యేసయ్యను దృష్టిలో పెట్టుకొని, తనకు పుట్టినటువంటి కుమారుడు దృష్టిలో పెట్టుకొని కాదు, రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు జకర్యా ప్రవక్తకి కనబడుతూ ఉన్నారు. అక్కడ ఆ యాజకుడు కనబడుతూ ఉన్నాడు, ప్రవచిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని క్రియలు గొప్పవి. ఆయన ఆలస్యం అయితే చేస్తాడు కానీ అలక్ష్యము చేసేటువంటి దేవుడు కాదు. నీ విశ్వాసముతో నిరీక్షణతో నీవు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన జీవితంలో తన కార్యాలు నెరవేరుస్తాడు. జకర్యా, ఎలిజబెత్, యోహాను వీళ్ళని ప్రభు రాకడికి ఒక ముందస్తుగా దేవుడు వారిని సిద్ధపరిచాడు. ఆయన ప్రణాళికలు ఎంత గొప్పవి, ఆయన క్రియలు ఎంత దొడ్డవి. ముఖ్యంగా ఈ వాక్య భాగంలో నుండి 3 విషయాలను ప్రాముఖ్యంగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, బిడ్డలు లేకపోవడం మొదటి విషయము. బిడ్డలు లేకపోవడము శాపము కానే కాదు. అటువంటి ఒరవడిని ప్రతి క్రైస్తవుడు కూడా విడిచిపెట్టాలి. అది శాపము కాదు, అది శాపము కాదు. దేవుడు ఖచ్చితంగా తగిన సమయమందు వారిని హెచ్చిస్తాడు. ఒకవేళ హెచ్చించకపోయినా సరే దాని విషయంలో దేవుడు తీర్పు తీర్చడు. కొలబద్ద దాని విషయంలో దేవుడు పెట్టడు. అది పెద్ద నేరమేమి కాదు, పెద్ద శాపమేమి కాదు. అదేమి ఆలోచించవలసినటువంటి విషయం కాదు. దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు పొందుకోవడమే, నువ్వు ప్రార్థన చేయడమే. అన్న కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యొక్క బిడ్డని పొందుకుంది. తర్వాత అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తాం. మనోహ దంపతులకు అనేక దినాల తర్వాత బిడ్డలు కలిగినట్లుగా మనం చూస్తాము. అలాగే మరి నేటి దినాల్లో కూడా దేవుని కృప ద్వారా
సహోదరి ఉమాశిష్టులు అయితేనేమి, ఇంకా చాలా మంది బిడ్డలు అనేక సంవత్సరాల తర్వాత మన దేవుని యొక్క బహుమానాలు పొందుకున్నారు, బిడ్డలను పొందుకున్నారు. పొందుకోకపోవడం దేవుని కృప, దేవుని యొక్క ఇష్టం. అయితే దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. ఖచ్చితంగా ఆయన ఆలస్యం అయితే చేస్తాడు, కానీ అలక్ష్యం చేయడు. నీవు కనిపెట్టుకుని ప్రార్థన చేయి. ఆలస్యంగా పుట్టినటువంటి బిడ్డలు వాగ్దాన బిడ్డలుగా పుడతారంట. కాబట్టి నీవు ఆలస్యంగా, ఎందుకంటే ఆ మాట చెప్తున్నాను, అబ్రహాం ఇస్సాకుకి ఆలస్యంగా పుట్టారు. ఆ పుత్రుడు వాగ్దాన పుత్రుడు అయిపోయాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా బిడ్డల విషయంలో నీవు చింతించొద్దు. అయితే మన శుక్రవారమే మనం నేర్చుకుని ఉన్నాం కదా, కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ, ఇదిగో మీరు నాకు కుమారులను కుమార్తెల ఇందురని సర్వశక్తులైనటువంటి ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. హల్లెలూయా. మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలము, కుమారులము, కుమార్తెలమై ఉన్నాము. కాబట్టి నువ్వు దేని విషయంలో కూడా నీవు చింతించవలసినటువంటి అవసరం లేదు, వేదన పడవలసినటువంటి అవసరం లేదు. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రణాళికలను సంతోషముగా ఆహ్వానించాలి. దేవుని ప్రణాళికలను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో నీవు దాన్ని సంతోషముగా నీవు దాన్ని స్వీకరించాల. జకర్యా స్వీకరించలేకపోయాడు కదా. చిన్న అపనమ్మిక. ఏమంటున్నాడు? నేను ముసలివాడిని, నేను దీనికి అర్హుడినో కాదో, ఇది ఎలాగో జరుగుతుంది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి మాటలు మన జీవితాల్లో ఉండకూడదు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. సువార్త ప్రకటించాలని, దేవుని కొరకు నీవు సాక్ష్యకరంగా నీవు జీవించాలని, దేవుడిని అనేక విధాలుగా నీవు ప్రచురపరచాలని. నా వల్ల ఏమవుతుందిలే, సాక్ష్యం చెప్పమంటే అమ్మో నాకు భయం, వాక్యం చదవమంటే అమ్మో నేను చదవలేను, అయ్యో ప్రార్థన చేయండి అంటే అమ్మో నాకు భయం. ఏమంటే ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, ఇటువంటి మాట్లాడేటువంటి వారు మీరు కాదు. మీరు ఇంటి దగ్గర సిద్ధపడి 1-2 సార్లు ప్రార్థన చేసుకొని, ప్రభువా నీవు నాతో మాట్లాడు అని చెప్పి దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తే, ఎందుకు దేవుడు నువ్వు మాట్లాడవండి? ఉత్సరింప సఖ్యము కానటువంటి మూలుగులను దేవుడు తన నోట్ ఆయన నుండి నీ నోట ఆయన ఉంచుతాడు. హల్లెలూయా. దేవుడు కొత్త కొత్త విషయాలు నీకు బయలుపరుస్తాడు. ప్రార్థన నీ ద్వారా ఆయన చేయిస్తాడు, నువ్వు చేయడం ఏంటి? చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు చేయడానికి సిద్ధపడవు. భయం 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 భయం. ఇక్కడేమో భయపడకుండా 100 సంవత్సరాలు వింటూ ఉంటాము. మనమేమో భయం 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 అంటానే ఉంటాం. ఆయన 365 సార్లు భయపడకూడే అన్నాడు బైబిల్లో. మనం 365 సార్లు భయం 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 అంటా ఉంటాం కదా. ముఖ్యంగా పురుషులైనటువంటి వారు, ముఖ్యంగా యవనస్తులైనటువంటి వారు ప్రార్థన కొరకు. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనా పరులు అందరూ కూడా పురుషులే. మోషే దగ్గర నుంచి, అబ్రహాం దగ్గర నుంచి, యాకోబు దగ్గర నుంచి, ఇక నెహమ్యా దగ్గర నుంచి ఎజ్రా దగ్గర వరకు, ఇక దానియేలు, షడ్రకు, మోషేకు, అబేద్నెగో, దావీదు, వీరందరూ కూడా పురుషులేనండి. దీర్ఘ ప్రార్థన చేసినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ప్రమోషన్ కార్డు ఇచ్చేసి స్త్రీలు ఎక్కువైపోయారు కదా, ప్రార్థనా పరులుగా మారిపోయారు. అంటే పాత నిబంధనలు లేదని కాదు, ఎస్తేరు కూడా మంచి ప్రార్థనా పరురాలే, దెబోరా కూడా మంచి విజ్ఞాపనకర్తే. అన్న యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత, అంతకు ముందు కూడా ఆయన రాకముందు ఆయన 84 సంవత్సరాలు అంటే అప్పటికే ఆవిడ ప్రార్థనా పరురాలు. కాబట్టి నీవు ఇంకా భయం 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 అన్నట్టు ఉండడానికి వీళ్ళు. దేవుడిని ఏదో ఒక ప్రణాళిక ఉంది. నిన్ను బట్టి ఆయన సంతోషించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు ఒక మంచి ప్రార్థనాపరుడుగా, దేవుని పరిచర్యలో వాడబడేటువంటి వాడుగా, సువార్త ప్రకటించేటువంటి వాడుగా నీవు ఉండాలి. దేవుడు నీ జీవితంలో ఏది ఆలస్యం చేసినా ఆలస్యాన్ని నువ్వు స్వీకరించాలి. అంతేగాని నువ్వు దేవుని వదిలిపెట్టి తిరగడము, లేదా దేవునికి విరోధముగా మనము కార్యాలు ఇటువంటివి కాదు. ప్రభువా ఇదిగో
ఈ శ్రమ నా జీవితంలో ప్రవేశపెట్టావా, అది నీ చిత్తమే, నీ ప్రణాళిక చొప్పున కానిపో. ఎందుకంటే చివరికి మనల్ని గెలిపించేటువంటి వాడు ఆయనే. ప్రభు మీద నమ్మి విశ్వాసంతో మనం కొనసాగించాలి. ఈ మాటలు ఎక్కడ కూడా ఎలిజబెత్ అమ్మగారు చెప్పట్లా. చెప్తారు ఎక్కడైనా? ఇప్పుడు మనకి ఇప్పుడు పిల్లలైపోయింది. అక్కడైతే శారమ్మ గారు చెప్పారు, నవ్వింది కదా, శారా నమ్మక నవ్వింది. కానీ ఇక్కడ ఎలిజబెత్ అమ్మగారు అలాంటివి ఏమి, అమ్మగారికి ఎక్కువ విశ్వాసము ఎక్కువ కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క ప్రణాళికను మనం సంతోషంగా ఆహ్వానించాలి. మూడవదిగా దేవుని యందు విశ్వసించాలి. దేవుని యందు విశ్వసించాలి. వీరెక్కడ కూడా వారికి కలిగినటువంటి ఆ సమస్యను బట్టి, బిడ్డలు లేరు కదా, ఒక శ్రమ వచ్చింది కదా, ఒక సమస్య వచ్చింది కదా, మనం ఇప్పుడు ఏమి వెళ్తాంలే గుడికి, మనం వెళ్ళి ఇప్పుడు ఏమి యాచక ధర్మం చేస్తాం, ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తాం అని వీరు ఎక్కడ కూడా సిగ్గుపడి వారి విశ్వాస జీవితాన్ని మానుకోలేదండి. వారు వృద్ధులైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో చేయాల్సినటువంటి పనులను వారు చేస్తూనే ఉన్నారు. నీలో పాపము లేనప్పుడు నీవు సిగ్గుపడవలసిన అవసరము లేదు. నిన్ను అన్యాయముగా అన్నటువంటి వారు ఉండొచ్చు, నిన్ను అన్యాయముగా నిందించిన వారు ఉండొచ్చు, దాని ద్వారా నువ్వు నష్టపోయి ఉండవచ్చు. కానీ నీవు ఆ వాటి విషయంలో ఆలోచించుకొని దేవుని నీవు దూరంగా పెట్టడానికి వీల్లేదు. నీవు సంతోషంగా వచ్చి దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు, దేవుని గణపరుచు. ఎక్కడ కూడా జకరియా ఎలిజబెత్ అమ్మగారు ఆ దంపతులు దేవుని పని ఎక్కడా మానలేదండి. మరొకరైతే సెలవులు పెట్టేస్తారు కదా, ఏం వెళ్తాను గుడికి, అందరికీ పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు, అయ్యో ఏం మాట్లాడతాం. కానీ వీరు విశ్వాస యాత్ర మట్టుకు కొనసాగిస్తూనే ఉంటున్నారు. నువ్వెప్పుడు కూడా దేవుని కార్యాలు జరగలేదు కదా, క్రియలు జరగలేదు కదా అని విశ్వాసంలో నీవు దిగజారిపోవడానికి వీల్లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ జకరియా ఎలిజబెత్ అమ్మగారు వారి విశ్వాసములో వారు ఎంతో అగ్రస్థానంలో వారు ఉన్నారు. వారు ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాల మీద వారు ఉంటూ ఉన్నారు. వారు ముఖ్యంగా నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను కదా, ఎప్పుడైతే జకరియా ఎలిజబెత్ అమ్మగారికి బిడ్డ పుట్టారో అదే సమయంలో దానికి ముందుగానే ఇంకొకరు కూడా వెళ్ళిపోయింది వర్తమానము. ఎవరికి? మరియమ్మ గారికి వెళ్ళిపోయింది కదా. మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోయింది వర్తమానం. ఏమని? దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు వలన నీవు కృప పొందుతుంది, ప్రభు నీకు తోడై ఉన్నాడు, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఇప్పుడు ఎలిజబెత్ అమ్మగారు ఇటు మరియమ్మ గారు ఇద్దరు కూడా గర్భవతులుగానే ఉంటున్నారు. అయితే 6 నెలలు ఎలిజబెత్ అమ్మ గారికి వచ్చింది. అప్పుడు మరియమ్మ గారు గర్భవతిగా అయ్యారు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయ్యారు. ఇప్పుడు వారిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. ఎంత గొప్ప, మన శుక్రవారం చెప్పాను కదా, ఎంత గొప్ప ఫ్రెండ్షిప్ అండి, ఎంత గొప్ప ఫ్రెండ్షిప్. 80 సంవత్సరాల పైన ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ గారికి 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మరియమ్మ గారికి ఫ్రెండ్షిప్ కదా. విశ్వాసకి విశ్వాసతోనే జోడి ఉండాలి. అవిశ్వాసంతో ఉంటే, సహవాసం అనేటువంటిది సరిగా లేకపోతే జీవితాలు పాడైపోతాయి. బిడ్డల జీవితాలు పాడైపోవడానికి కారణం అదే, సహవాసాలు. నీ సహవాసం పరిశుద్ధులతో ఉండాలా, నీ సహవాసం విశ్వాసులతో ఉండాలా, నీ సహవాసము దేవుడు నమ్మినటువంటి బిడ్డలతోనే ఉండాలా, భయభక్తులు కలిగినటువంటి వారితో ఉండాలా. ఇక్కడ మరియమ్మ గారు ఎలిజబెత్ అమ్మ గారు మంచి సహవాసం వారిరువురు కూడా చేస్తూ వారు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ఎలిజబెత్ అమ్మ గారు ఎక్కడ కూడా
అయ్యో యేసు ప్రభు వారు నా కడుపున లోకరక్షకుడు నా కడుపున పుడితే ఎంత బాగుందో అని అనుకున్నారంటే అనుకోలేదు. అనుకోవడానికి కూడా అప్పటికాడు మ్యారేజ్ అయిపోయింది కదా, కన్యక కావాలి దేవునికి. అలాంటి ఆలోచన, అసూయ, ఈర్ష్య, ద్వేషం ఏమి ఎలిజబెత్ అమ్మగారిలో లేవు. సంతోషముతో, అబ్బా నీవు ధన్యురాలు మరియా, నీ కడుపున రక్షకుడు పుట్టబోతూ ఉన్నాడు, ఎంత గొప్ప సంగతి చెప్తున్నామని వారిద్దరు కూడా ఆ లూకా సువార్త బైబిల్ చదవలేని వాళ్ళు ఉంటే ఇప్పుడైనా సరే చదవండి, లూకా సువార్త అయినా చదవండి. ఈ నెలలో దేవుని యొక్క జన్మ వృత్తాంతము ఎంత గొప్ప ప్రణాళిక ద్వారా దేవుడు జరిగించాడో మీరు తెలుసుకుంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా విశ్వాసములో తొణికిసలాడే వారుగా కాకుండా, ఎలాగైతే వారి జీవితాలను ప్రభు మీద ఆధారపడి ప్రభు వైపు చూస్తూ కొనసాగించారో అటు రీతిగా మనమును కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేసి నడిపించును గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మ స్వరమును వినును గాక. ఆమేన్.